పెద్ది పెహల్వాన్ అని గ్లిమ్స్ అయితే వదిలారు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా. మరి ఇంకైతే స్టార్ట్ అయితే చేసేద్దాం. నేనైతే బుచ్చిబాబు అసలుకి ఫ్యాన్స్ కోసం ఏం సర్ప్రైజ్ ఇచ్చాడని అయితే ఖచ్చితంగా అసలుకైతే నేను ఆగలేకపోతున్నాం. ఓకే, ఇంక స్టార్ట్ చేసేస్తున్నా. కుస్తీ అంటే బండితో బ్యాట్కి ఎదురెళ్ళే ఆట కాదు, ఫ్యాన్తో సాగుకి ఎదురెళ్ళే ఆట. బాడీ ఏమన్నా బాడీ రామ్ చరణ్ మాత్రం జిమ్కి వెళ్ళిపోతా భయ్యా. నేనైతే ఇంకా జిమ్ స్టార్ట్ చేయాలి నేను కూడా. ఎక్కువసేపు ఉంటావా పోతావా? బాబా ఏమన్నా బాడీ. మంచి సాంగ్ భయ్యా నిజంగా. అదే అప్పుడే అయిపోయింది. కొంచెం ఉంటే బాగుండు బుచ్చిబాబు, ఇంకొంచెం ఇవ్వచ్చుగా. మరి కొంచెం ఇచ్చి దీంట్లోనే మసాలాలు అన్ని యాడ్ చేసేస్తే ఎలా ఫ్యాన్స్ ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంకొంచెం లెంత్ పెంచొచ్చుగా. ఓకే, టీజర్ అయితే గ్లిమ్స్ అయితే అయిపోయింది. పెద్ది పెహల్వాన్ అనే గ్లిమ్స్. ఇక గ్లిమ్స్ ఎలా ఉందంటే భయ్యా, నాకైతే సాక్షాత్తు ఆంజనేయ స్వామిని చూసినట్టే ఉంది. అసలు రామ్ చరణ్ గారి బాడీ ఏం బాడీ అండి మీదైతే. నేను కూడా అసలు అర్జెంట్ గా జిమ్కి వెళ్ళి మీలాగా బాడీ పెంచాలనుంది నాకైతే. ఇంకా మనం గ్లిమ్స్ లో గనక చూసుకుంటే అరాచకం నాయన. రత్నవేలు గారి ఫ్రేమ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ అసలుకి థియేటర్స్ లో అయితే తగలబడిపోతాయి అసలు. ఈ ఫ్రేమ్స్ కి అయితే అంత బాగుంది. ఇంకా మనం టీజర్ కనుక నీట్ గా అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ లో ఒక వాయిస్ వచ్చింది. ఇది బంతితో బ్యాట్కి వెళ్ళి ఎదురాట ఆట కాదురా, ఇది కుస్తీ అని చెప్పేసి మన రామ్ చరణ్ గారికి ఒకరికి సవాల్ విసురుతున్నాడు. ఇంకా ఉంటావా వెళ్తావా అని చెప్పేసి ఒక సవాల్ అయితే విసురుతున్నారు ఆ విలన్ ఎవరైతే బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారో. ఇంకా మన పెద్ది అయితే ఆటే నా బలం అని చెప్పేసి, ఆటే నా పొగరు అని చెప్పేసి అసలు కుస్తీకి అయితే దిగినట్టున్నాడు మరి కుస్తీ ఫైట్ లో. ఇంకా దీంట్లో మనం చూసినట్టయితే రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ గేమ్ రామ్ చరణ్ గారు చాలా బాగా ఆడతారని చెప్పి చూపిస్తుంది. ఓన్లీ నాట్ ఓన్లీ క్రికెట్ ఒకటే కాదు, కుస్తీ గాని ఏదన్నా గాని మన పెద్దికి అయితే చిటికేసి అంత ఈజీగా అయితే గేమ్స్ ఆడేస్తారని అని తెలుస్తుంది ఇక్కడైతే. బుచ్చిబాబు గారు ఇంక నెలే ఉందండి. ఫాస్ట్ ప్రమోషన్ స్టార్ట్ చేసేయండి. కొంచెం చిన్నగా కాకుండా ఫ్యాన్స్ కి కొంచెం పెద్ద గ్లిమ్స్ లాగా తయారు చేసేయండి. బుచ్చిబాబు అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉన్నాడు నిజంగా. ప్రతి వదిన గ్లిమ్స్ పాటలో గానీ మనకు స్టోరీ ఏంటి అని తెలిసేలాగా అసలు ఏమి చేయట్లేదు. డైరెక్ట్ గా మనకి ట్రైలర్ లోనే చూపిస్తాడు. అంత కేర్ఫుల్ గా అయితే ఉన్నాడు. లెక్క అయితే ట్రైలర్ వదిలేయచ్చు, ఇంకా నెల ఉంది ఏమైంది, నెలకు ముందు ట్రైలర్ వదిలితే. కానీ ఒక చిన్న గ్లిమ్స్ వరకే వదిలి, అది కూడా చిన్నదైనప్పటికీ అసలు అందరూ ఖుషి అయ్యే విధంగా అయితే డిజైన్ చేశారు. రత్నవేలు గారికి మీకైతే హ్యాండ్స్ ఆఫ్ అండి. మీరు ఫ్రేమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇదండి పెద్ది గాడి అరాచకం అయితే స్టార్ట్ అయిపోయింది. పెద్ది పెహల్వాన్ గ్లిమ్స్ ఒక రియాక్షన్ అసలు అమ్మా. ఓకే, నేనైతే లూప్ లో చూడాలి ఇంకో 3-4 సార్లు. మీరు కూడా ఖచ్చితంగా చూసేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు గనక మన కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసేయండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా కొట్టేసేయండి. మినిమం నేను ఈ వీడియోకి అయితే 1K వ్యూస్ అయితే ఆశిస్తున్నాను. ఓకే, అంతవరకు సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ మూవీ అప్డేట్ అయితే ఖచ్చితంగా కలుస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ యశ్వంత్. థ్యాంక్ యూ, టాటా, బై బై.